ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావులు ఈ విషయంపై ఓ డిసిజన్ కు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేటీఆర్, గంగుల కమలాకర్ రేపు స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవనున్నారు. పార్టీలోకి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించనున్నారు. మరోవైపు ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సందీప్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ ను వీడిన అనంతరం ఏ పార్టీలో చేరతారన్నది కొంత ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో అయితే ఎట్టకేలకు బీఆర్ఎస్ లోకి చేరేందుకు కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు కూడా జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే రేపు మధ్యాహ్నం 2:30 జీవన్ రెడ్డి ఇంటి నివాసానికి వచ్చి మన పార్టీలోకి అయితే రావాలని ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన కేటీఆర్ ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అయితే కేసీఆర్ తో అయితే కేటీఆర్, హరీష్ రావు అయితే చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్లీనరీ నిర్వహణ అయితే గత ఏడాది వరంగల్లో చేపట్టిన దశాబ్ది 25 వసంత సంవత్సరాలకు పూర్తి చేసుకున్న సందర్భంగా రథోత్సవ వేడుకలు అయితే నిర్వహించారు. ఈ ముగింపు అయితే కార్యక్రమాలు వచ్చే ఏడాది నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామని గతంలోనే కేసీఆర్ అయితే తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు ప్లీనరీ ముగింపు ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహించేందుకు కూడా బీఆర్ఎస్ అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జగిత్యాలలో కావచ్చు, కరీంనగర్ లో కావచ్చు, ఏదో ఒక చోట ప్లీనరీ నిర్వహించే ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో జగిత్యాలనే దాదాపు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో జీవన్ రెడ్డి అయితే బీఆర్ఎస్ ప్లీనరీలో అయితే గులాబీ కండువా కప్పుకోనున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అతనికి ఏదో పదవి కూడా అప్పగించే ఆలోచన కేసీఆర్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మాత్రం రేపు మాజీ మంత్రి కొప్పులేశ్వర్ తో పాటు ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ తో పాటు కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ లతో కలిసి అయితే ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి నివాసానికి అయితే రేపు మధ్యాహ్నం అయితే చేరుకోనున్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ జీవన్ రెడ్డి తోటి సుమారు గంట సేపు కూడా భేటీ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు కూడా మనకు సిద్ధమైనట్టు కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టంగా అయితే పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రేపు ఏ రోజు జాయిన్ అయ్యేది అన్న విషయం, ఎలా కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్న అనంతరం కూడా సంబంధిత కార్యకర్తలు ఏదైతే జీవన్ రెడ్డి అనుచరులు ఉన్నారో జైత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ కు రాజీనామా చేసిన నేతలతో కూడా కేటీఆర్ అయితే మాట్లాడే అవకాశం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. జీవన్ రెడ్డితో చర్చించిన అనంతరం కార్యకర్తలతోటి మాట్లాడిన తర్వాత కూడా కేటీఆర్ అయితే మీడియా ముఖంగా అయితే జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఏ రోజు చేరతారన్నది కూడా ఒక ప్రకటన చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే విషయంపై కూడా ఈ రోజు మధ్యాహ్నం జరిగిన సమావేశంలో కూడా రేపు కేసీఆర్ అయితే పలు కీలక విషయాలైతే కేటీఆర్ తోటి చర్చించినట్టు కూడా తెలుస్తుంది. రేపు ఏ విషయాలు మాట్లాడాలన్నది కూడా కేసీఆర్ అయితే చర్చించినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఇంతకుముందు సాయంత్రం కాలంలో కూడా జీవన్ రెడ్డికి కేసీఆర్ మాట్లాడినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఫామ్ హౌస్ లో చర్చించిన అనంతరం కేటీఆర్ ద్వారా కేసీఆర్ అయితే జీవన్ రెడ్డికి నేరుగా ఫోన్ లో మాట్లాడిన
అనంతరం రేపు మధ్యాహ్నం కేటీఆర్ అయితే జీవన్ రెడ్డి నివాసానికి వస్తారన్నది కూడా కేసీఆర్ సూచించినట్టు కూడా తెలుస్తుంది. తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి సాయంత్రం నుంచి కూడా కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న కోణంలో కూడా జీవన్ రెడ్డి రేపు కేటీఆర్ తోటి చర్చించే అవకాశం అయితే ఉంది. తనతో పాటు తన కార్యకర్తలకు కూడా ప్రియారిటీ ఎంతవరకు ఇస్తారన్నది కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ఎక్కడ జైన్ కావాలన్నది కోణంలో కూడా చర్చించి రేపు కేటీఆర్ కూడా సుదీర్ఘ చర్చించిన భేటీ జీవన్ రెడ్డితో భేటీ అనంతరం కూడా ఇటు క్లీనరీకి సంబంధించిన విషయాలతో పాటు ఎప్పుడు జాయిన్ అవుతారన్నది కూడా ప్రకటించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గోపి, బీఆర్ఎస్ లో ఏ హోదాలో జీవన్ రెడ్డి కొనసాగే అవకాశం ఉంది? సందీప్, అయితే మనం మొదటి నుంచి కూడా చెప్తున్నట్టు ఏంటంటే దాదాపు 42 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఓన్లీ కాంగ్రెస్ లోనే దాదాపు 42 సంవత్సరాల అనుభవము, దాదాపు టీడీపీలో కూడా ఏడాది పాటు పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డికి మంచి పొజిషన్ కేసీఆర్ తగిన ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు మనకు బీఆర్ఎస్ లో అయితే దాదాపు కీలకమైన పోస్ట్ అంటే సెక్రటరీ జనరల్ అనేది ఒకటి కీలకమైన పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఎందుకంటే అది కేశవరావు అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ ను వీరి ఇటు మారుతూ పార్టీ అయితే మారారో అప్పటి నుంచి ఆ స్థానం అయితే ఖాళీగా ఉంచిన పరిస్థితి ఉంది. దానికి కేసీఆర్ కు తగ్గ నాయకుడు ఎవరైతే ఉంటారన్న కోణంలో జీవన్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని ప్రకటించడంతో కేసీఆర్ ముందస్తుగానే తనకు ధీటైన తనకు సమానమైన వ్యక్తిగా జీవన్ రెడ్డి ఉన్నట్టు కూడా తాను మొదటి నుంచి కూడా కేసీఆర్ కు కరీంనగర్ ఉప ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి పోటీలో నిలిచిన పరిస్థితిలో సుదీర్ఘ రాజకీయ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి తన అనుభవాలను కూడా పంచుకునేందుకు కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితిలో గత 40 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ తోటి దాదాపు ఫ్రెండ్షిప్ ఉన్న నేపథ్యంలో జీవన్ రెడ్డికి అయితే తగిన ప్రాధాన్యత ఇస్తూ కూడా సెక్రటరీ జనరల్ కూడా ఒకటి కీలకమైన పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు బీఆర్ఎస్ వర్గాల ద్వారా అయితే తెలుస్తున్న పరిస్థితి నెలకొన్న పరిస్థితిలో ఇటు కేటీఆర్ అయితే రేపు భేటీ అనంతరం మాత్రం స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ గోపి.